అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి అండ్ ఇతర పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, అలాగే వెల్ విషర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మిగతా భక్తులు కానీ చిన్నపిల్లలు కానీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జనరల్ ఇక్కడికి నన్ను పిలిచినప్పుడు నాకు సినిమా ఫంక్షన్స్లోనే మాట్లాడడం అలవాటు, కానీ ఇలాంటి ఫంక్షన్కి రావడమే ఫస్ట్ టైము, మాట్లాడడం ఇంకా ఫస్ట్ టైం. సో కొంచెం కొత్తగా ఉంది. ఇక్కడ పిలిచినప్పుడు జనరల్ రావడానికి మెయిన్ రీజన్ అత్తమ్మ ఇక్కడ ధర్మకర్త కావడం. మామయ్య అన్న కొంచెం ఆలోచించేవాడినేమో ఏమొస్తానులే, నా అత్తమ్మ కాబట్టి వచ్చా. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు. పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో కంటే అత్తమ్మ దగ్గరే ఎక్కువ ఫుడ్ కూడా తిన్నా. అత్తమ్మ వంట నాకు బాగా ఇష్టం కాబట్టి. సో తను అంత బాగా మమ్మల్ని చూసుకుంటున్నప్పుడు, అంత బాగా మాకు అన్నీ చేసి పెడుతున్నప్పుడు డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి అందరం వచ్చి అని చెప్పి నేను కానీ అందరం కానీ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాము. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. పెళ్ళప్పుడు ఒకసారి వచ్చాను, లోహిత నేను కలిపి రిసెప్షన్ ఇక్కడ చేసుకున్నప్పుడు ఒకసారి వచ్చాము. అప్పుడు స్వామివారిని దర్శించుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఇలా రావడం, మీ అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ దేవస్థానం గురించి నాకు ఎప్పుడు మామయ్య చెప్తూనే ఉంటారు కలిసినప్పుడల్లా, చాలా పవర్ఫుల్, మేము వచ్చి దర్శనం చేసుకోవాలి, ఇక్కడ చాలామంది కోరికలు తీరుతాయి అది ఇదని. బట్ ఇంకా ఈ దేవస్థానం ఇంకా ఫేమస్ అయ్యి ఇంకా ఎంతోమంది భక్తులు వచ్చి మన చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి, హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి, ప్రతి విలేజ్ నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని ఈ టెంపుల్ బాగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇంత పురాతన దేవస్థానం మన దగ్గర ఉండడం చాలా అదృష్టం. జనరల్లీ చాలా తక్కువ ఊర్లలో ఉంటుంది ఇంత హిస్టరీ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ. సో మన ఊర్లో ఉండడం, అది ఇంత పవర్ఫుల్ గాడ్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. దాన్ని మనం ఎంతైతే అంత సపోర్ట్ చేసుకొని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళి తిరుపతి, శ్రీశైలం, అన్నవరం అలాంటి పేర్లలో మన దేవస్థానం పేరు కూడా ఉండాలి ఇంకో 3-4 ఇయర్స్లో. దానికోసం మనందరం మన వల్ల ఎంతైతే అంత సపోర్ట్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి వెళ్ళినందుకు నా నెక్స్ట్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నేను కూడా బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఇట్లాంటి ఈవెంట్లో మాట్లాడడం, సో సరిగ్గా మాట్లాడకపోతే సారీ. థ్యాంక్ యూ.